హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఎయిడ్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలుసుకోపోతున్నాం. దెన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎయిడ్స్ మనుషులకి మొట్టమొదట ఎలా వచ్చింది? వెస్ట్ ఆఫ్రికాలోని చింపాంజీలో నుంచి పుట్టుకొచ్చిన వైరస్ SIV, సిమియాన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఆఫ్రికాలోని ట్రైబల్ జాతి వారు వాటి మాంసం తినడం వల్లనో లేదా చింపాంజీకి వ్యాక్సిన్ చేస్తున్నప్పుడు పొరపాటున జరిగిన నిర్లక్ష్యం వల్లనో లేదా ఆ ట్రైబల్స్ చింపాంజీస్తో సెక్స్లో పాల్గొనడం వలన వాటి నుండి ఈ వైరస్ మనుషులకు సోకినట్టుగా సైంటిస్టులు భావిస్తున్నారు. సో చింపాంజీస్కున్న SIV వైరస్ కాస్త మనుషులకు వచ్చేసరికి HIVగా మారింది. ఎందుకంటే SIVలోని S అంటే సిమియాన్ అంటే కోతి లేదా చింపాంజీ అని అర్థం. అది కాస్త మనుషులకు వచ్చేసరికి HIV అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్గా మారింది. అలా మొదలైన ఈ HIV వైరస్ ఆఫ్రికా మొత్తం స్ప్రెడ్ అయ్యి తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. మొట్టమొదట HIV వ్యాధికి గురైన వ్యక్తి కాంగోలో 1959లో మరణించాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా అతను HIV ద్వారా మరణించాడని తెలుసుకున్నారు. అసలు HIV అంటే ఏంటి? మనిషిలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ని క్రమక్రమంగా క్షీణింపజేసే వైరసే HIV. సాధారణంగా మనుషులకి రోగాల నుండి రక్షింపజేసే రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. ఆ రోగనిరోధక వ్యవస్థకి వ్యతిరేకంగా వ్యవహరించేదే HIV వైరస్. హ్యూమన్ బాడీలోని తెల్ల రక్త కణాలకు సంబంధించిన T హెల్పర్ అనే కణాన్ని పాడు చేస్తుంది. అలా పాడు చేసిన కణాన్ని మరిన్ని కణాలుగా కాపీ చేస్తుంది. HIVకి తగిన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే గనక 10 నుంచి 15 సంవత్సరాలలో మన రోగనిరోధక వ్యవస్థని సివియర్గా డ్యామేజ్ చేసి దాన్ని కంప్లీట్ ఎయిడ్స్గా మార్చేస్తుంది. ఒకవేళ HIV స్టార్టింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి దానికి తగిన చికిత్స గనక తీసుకున్నట్లయితే HIV వైరస్తో బాధపడే వాళ్ళు నార్మల్గా హెల్తీ లైఫ్తో ఉండొచ్చు. HIVని ఐడెంటిఫై చేయాలంటే ఆ వ్యక్తి తన సెమెన్ లేదా బ్లడ్ లేదా వాజినల్ అండ్ యానల్ ఫ్లూయిడ్స్ లేదా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా ఎగ్జామిన్ చేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. HIV చెమట ద్వారానో, సలైవా ద్వారానో లేకపోతే యూరిన్ ద్వారానో రాదు. మోస్ట్ కామన్లీ కాండమ్ లేకుండా వాజినల్ సెక్స్ లేదా యానల్ సెక్స్ చేయడం వల్ల వస్తుంది. ఒక HIV వైరస్ ఉన్న వ్యక్తికి వాడిన నీడిల్స్ని కానీ సిరింజెస్ని కానీ వాడడం వలన వస్తుంది. అలాగే ఒక HIV ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే వాళ్ళ పిల్లలకు వస్తుంది. అలాగే ఆ HIV ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి తన పిల్లలకి పాలు ఇవ్వడం వలన కూడా సోకుతుంది. ఇప్పటివరకు HIV అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ HIV ఎయిడ్స్లా ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకుందాం. ఎయిడ్స్ అంటే ఒక HIV ఉన్న వ్యక్తి చివరి స్టేజ్లో తన రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు దానిని ఎయిడ్స్ అని పిలుస్తారు. అప్పుడు మన బాడీ మనకు వచ్చే రోగాలతో పోరాడలేక చివరికి చావుకి దారితీస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా HIVకి మందు లేదు. కానీ HIVని ముందుగానే గుర్తించి దానికి తగిన చికిత్స గనక తీసుకున్నట్లయితే HIV ఉన్నా కూడా పూర్తి జీవితాన్ని కొనసాగించవచ్చు. ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి నిమోనియా, థ్రష్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, TB, టాక్సోప్లాస్మోసిస్ అండ్ సైటోమెగాలో వైరస్ అనే వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. HIV ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. HIV ఉన్న వ్యక్తులందరిలో ఒకే రకమైన లక్షణాలు ఉండవు. కొందరికి HIV టెస్ట్ చేసుకునేంత వరకు కూడా వారిలో వ్యాధికి సంబంధించిన ఏ లక్షణాలు కనిపించవు. HIVలో 3 స్టేజెస్ ఉంటాయి. అందులో మొదటిది అక్యూట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్. HIV ఇన్ఫెక్షన్ అనేది సోకిన తర్వాత మొదటి వారం నుండి 4 వారాలలో జ్వరం రావటం, ఆ జ్వరం 1 వారం కానీ 2 వారాలు కానీ ఉంటుంది. కొంతమందిలో అసలు ఆ లక్షణాలు కూడా కనిపించవు. జ్వరంతో పాటు బాడీ ర్యాషెస్, గొంతులో మంట, గొంతు వాపులు, కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా వస్తాయి. ఇవన్నీ లక్షణాలు ఒక HIV పేషెంట్లో కనబడతాయి. HIV ద్వారా ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ బ్లడ్ సిస్టమ్ అంతా సర్క్యులేట్ అయ్యి ఇన్ఫెక్టెడ్ సెల్స్ని రెట్టింపు చేస్తుంది. అలా ఈ వైరస్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా వైరస్ అటాక్ అయిన 45 డేస్లో జరిగి అలాగే కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. ఇక రెండో స్టేజ్ విషయానికి వస్తే అసిమ్ప్టోమేటిక్ స్టేజ్. అక్యూట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ స్టేజ్ దాటిన తర్వాత వచ్చే దశని అసిమ్ప్టోమేటిక్ స్టేజ్ అని పిలుస్తారు.
ఈ స్టేజ్లో వైరస్ ఉన్న వ్యక్తులు చాలామంది బెటర్గా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. హెచ్ఐవి వైరస్ సిమ్టమ్స్ కొన్ని సంవత్సరాల వరకు కూడా వారిలో కనిపించవు, కానీ ఆ వైరస్ మాత్రం యాక్టివ్గానే ఉండి కొత్త కణాలను ఇన్ఫెక్ట్ చేసి వాటిని మల్టిప్లై చేస్తూనే ఉంటాయి. ఈ స్టేజ్లో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. ఇక చివరిగా మూడో స్టేజ్, సిమ్టోమేటిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఈ స్టేజ్లో సాధారణంగా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. సో తీవ్రంగా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ డిసీజెస్ కూడా వస్తాయి. ఈ రోగాలను అనుభవిస్తున్న వారిని ఎయిడ్స్ బాధితులు అని పిలుస్తారు. ఈ స్టేజ్లో వాళ్ళు వారి బరువును తగ్గడం, రాత్రులు చెమటలు రావడం, జ్వరం రావడం, కంటిన్యూస్గా దగ్గడం, మౌత్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండడం, రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా రకరకాల వ్యాధులు ఈ చివరి స్టేజ్లో మనకి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుండాలంటే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.